గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రాఫిటబుల్ రేషియోస్లో ఫస్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో గురించి డిస్కస్ చేసుకుందాం. నెట్ ప్రాఫిట్ రేషియో ఎస్టాబ్లిషెస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అండ్ సేల్స్కి నెట్ ప్రాఫిట్కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి రేషియోని నెట్ ప్రాఫిట్ రేషియో అంటాం. And it indicates the efficiency of the management in manufacturing, selling, administrative and other activities of the firm. అంటే ఫర్మ్లో మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది, సెల్లింగ్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ యాక్టివిటీస్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లో ఎఫిషియన్సీని మనం మెజర్ చేసుకోవడానికి ఈ నెట్ ప్రాఫిట్ రేషియో అనేది యూజ్ అవుతుంది. ఓవరాల్ మెజర్ ఒక ఫర్మ్ యొక్క ప్రాఫిటబిలిటీని ఓవరాల్గా మెజర్ చేసుకోవడానికి ఈ నెట్ ప్రాఫిట్ రేషియో అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం 2 ఫార్ములాస్ ద్వారా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి నెట్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. గుర్తుపెట్టుకోండి, నెట్ ప్రాఫిట్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ ట్యాక్సే తీసుకోవాలి. బిఫోర్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ తీసుకుని నెట్ ప్రాఫిట్ రేషియో క్యాల్కులేట్ చేయకూడదు. సో నెట్ ప్రాఫిట్ తీసుకునేటప్పుడు ట్యాక్స్ని లెస్ చేసి ఆఫ్టర్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేస్తే నెట్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. అండ్ అనదర్ ఫార్ములా ఈజ్ నెట్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇక్కడ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మనకి సమ్లో అవైలబుల్గా ఉన్నప్పుడు అది తీసుకోండి. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి అవైలబుల్గా లేదనుకోండి, నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అవైలబుల్గా ఉంటే సమ్లో దాన్ని తీసుకుని కూడా మనం నెట్ ప్రాఫిట్ రేషియోని క్యాల్కులేట్ చేయొచ్చు. అప్పుడు నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేయొచ్చు. దీని ద్వారా కూడా మనం నెట్ ప్రాఫిట్ రేషియోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో ఏంటంటే క్యాష్ ప్రాఫిట్ రేషియో. క్యాష్ ప్రాఫిట్ రేషియోకి వచ్చేసరికి ద నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ యూ ఫర్మ్ ఆర్ ఎఫెక్టెడ్ బై ది అమౌంట్ ఆర్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ చార్జ్డ్. నెట్ ప్రాఫిట్కి క్యాష్ ప్రాఫిట్కి డిఫరెన్స్ ఏంటి అంటే డిప్రిసియేషన్ ఒక్కటే డిఫరెన్స్. ఏంటంటే డిప్రిసియేషన్ అంటే నెట్ ప్రాఫిట్కి డిప్రిసియేషన్ని యాడ్ చేస్తే క్యాష్ ప్రాఫిట్ వస్తుంది. అంటే నెట్ ప్రాఫిట్లో డిప్రిసియేషన్ ఉండదు. ఆ నెట్ ప్రాఫిట్కి మనం డిప్రిసియేషన్ని క్యాల్కులేట్ చేయాలి. సో యాడ్ చేస్తే అప్పుడు మనకి క్యాష్ ప్రాఫిట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నెట్ ప్రాఫిట్లో ఎప్పుడు మనం డిప్రిసియేషన్ తీసుకోము, బట్ క్యాష్ ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేయడానికి మాత్రం నెట్ ప్రాఫిట్కి డిప్రిసియేషన్ యాడ్ చేస్తాము. ఫర్దర్ డిప్రిసియేషన్ బీయింగ్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ బెటర్ టు క్యాల్కులేట్ క్యాష్ ప్రాఫిట్ రేషియో. క్యాష్ ప్రాఫిట్ రేషియోని క్యాల్కులేట్ చేయడానికి డిప్రిసియేషన్ని తీసుకోవడం అనేది మంచి పద్ధతి. దిస్ రేషియో మెజర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అండ్ ద నెట్ సేల్స్. అసలు ప్రజెంట్ ఆపరేషన్స్ నుంచి మనకి ఎంత క్యాష్ జనరేట్ అవుతుంది అండ్ నెట్ సేల్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ని తెలుసుకోవడానికి ఈ క్యాష్ ప్రాఫిట్ రేషియో అనేది బాగా యూజ్ అవుతుంది. సో క్యాష్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి క్యాష్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. అంటే క్యాష్ ప్రాఫిట్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ డిప్రిసియేషన్ చేయడం ద్వారా మనకి క్యాష్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ టు డెట్ సర్వీస్ రేషియో. ఇక్కడ కొన్ని నార్మల్ రేషియోస్ చెప్పాను. మీకు ఇంపార్టెంట్ రేషియోస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి నెక్స్ట్ క్లాస్లో సమ్స్ కూడా ఇస్తాను ఈ రేషియోస్ నుంచి. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాష్ టు డెట్ సర్వీస్ రేషియోని మనం ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డెట్ క్యాష్ ఫ్లో కవరేజ్ రేషియో అని కూడా అనొచ్చు. క్యాష్ టు డెట్ సర్వీస్ రేషియోని ఏమనొచ్చు, డెట్ క్యాష్ ఫ్లో కవరేజ్ రేషియో అని కూడా అనొచ్చు. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే యాన్యువల్ క్యాష్ ఫ్లో బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ యాన్యువల్ క్యాష్ ఫ్లో తీసుకోవాలి. నెక్స్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ సింకింగ్ ఫండ్ అప్రోప్రియేషన్ ఆన్ డెట్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఇది డెట్ క్యాష్ ఫ్లో కవరేజ్ రేషియో యొక్క ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రేషియోస్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కింద ఉన్నవి
అన్నీ కూడా ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ రేషియోని క్యాల్కులేట్ చేయడానికి ఒక్క ఫార్ములా ద్వారా వీటన్నింటిని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అవి ఏంటి అంటే, ఏదైతే పర్టికులర్ ఎక్స్పెన్స్ ఉంటుందో దాని రేషియోని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు పర్టికులర్ రేషియో ఈక్వల్స్ టు ఆ పర్టికులర్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పైన వేసుకోవాలి, అది డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 చేయాలి. దీన్నే కింద నేను ఇండివిజువల్గా స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్తో రేషియోని క్యాల్కులేట్ చేయడం 1 by 1 ఇక్కడ మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రేషియో మనం క్యాల్కులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్పెన్స్ పైన వేసుకోవాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అయితే ఆ అమౌంట్ పైన వేసుకుని బై డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తీసుకునేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని పైన వేసి డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ రేషియో వస్తుంది మనకి. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా సేమ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ పైన వేసుకుంటాం, డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తాం. నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని పైన వేసుకుంటాం, డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అన్ని ఎక్స్పెన్సెస్కి సేమ్ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో దాని రేషియో మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ని పైన వేసుకుంటాం, డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే ఆ పర్టికులర్ ఎక్స్పెన్సెస్ యొక్క రేషియో అనేది మనకి వస్తుంది. ఈ రేషియోస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లంలో మీకు ఈ రేషియోస్ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ.